వరంగల్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర రెండో విడత పల్లెపూరుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏంటి అక్కడ అప్డేట్స్? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కువగా మహిళల టర్నౌట్ అనేది బాగా కనబడుతోంది. వివిధ ఈ అన్ని పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఈ రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఎక్కువగా మహిళల పోలింగ్ కేంద్రాలకు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పల్లెల్లో ఎటు చూసినా అంటే ఈ గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని ఓటర్ల నుంచి మంచి స్పందన కనబడుతుంది. ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. ఓట్ల పండుగ మొదలైందన్న ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే వృద్ధులు దివ్యాంగులు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటు చూసినా ఇటు ఈ పోలింగ్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా కనబడుతున్నారు. వారంతా కూడా తమ గుర్తింపు కార్డులను తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలు సైతం కూడా ఎత్తుకొని తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే ఏంటంటే ఏదైతే ఈ ప్రధానంగా తమ ఊరు గ్రామం అభివృద్ధి చెందాలి, ఆ గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ అలాగే వార్డు సభ్యులు వాళ్ళంతా చాలా కీలకం. కాబట్టి ఈ ఓటు తమ పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా తమ ఓటేసి తమ గ్రామాభివృద్ధికిలో తాము కూడా భాగస్వామ్యం వలన వాళ్ళు ఆ ఉద్దేశం స్పష్టంగా వాళ్ళలో కనబడుతోంది. దాంతో ఎక్కువ మంది మహిళలు అలాగే వృద్ధులు అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు చూస్తే జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్లోని 6 జిల్లాల్లో చూస్తే దాదాపుగా మొదటి 2 గంటల్లో 22-23% రమారమి యావరేజ్గా పోలైంది. ఇప్పుడు తర్వాత 9 నుంచి 11 నుంచి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనకి అధికారికంగా లెక్కలు రావాల్సిందే. ఖచ్చితంగా కూడా 45 నుంచి 50% మేర ఈ 2 గంటల్లో పోలింగ్ కానుంది. అంటే మొత్తం మరో 2 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 80% అంటే ఏదైతే మొదటి దశలో అదే 80% ఉంది, ఇప్పుడు కూడా అదే 80% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అంటే ఇప్పుడున్న ఓటర్ల టర్నౌట్ చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా 80%, 80 నుంచి 84% మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎక్కడికక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది, పోలింగ్ సరళి ఏంటి అన్నది జిల్లా కలెక్టర్లు అన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల కలెక్టర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఎస్పీలు అలాగే నగర పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. అలాగే ఇక మరో 2 గంటలు అంటే 11 నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ ఉంది. దీంతో ఈ 2 గంటల్లో ఒక 30 నుంచి 35% వరకు పోలింగ్ నమోదైంది. ఖచ్చితంగా 80% ఈసారి కూడా దాటుతుందని అందరూ చెప్తున్నారు. మొత్తం ఎటు చూసినా కూడా పల్లెల్లో ఈ 2వ దశలో కూడా పండగ వాతావరణం కనబడుతుంది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అధికారులు చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ఇటు దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారంతా వచ్చి వీల్ చైర్ సహాయంతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 11 గంటల వరకు అంటే ఇంకా అధికారికంగా లెక్కలు రాకపోయినా కూడా ఖచ్చితంగా 45 నుంచి 50% మేర పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఇక పోలీసులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఎలాంటి ఇప్పటివరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎక్కడ తలెత్తకుండా పోలింగ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. రమేష్.